ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన ఏకైక వ్యక్తి, ఏకైక ఆస్ట్రాలజర్ అమ్రావ్ కశ్యప్ గారు. ఆ సందర్భంగానే తెలంగాణ ఎన్నికల సమయంలోనే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి నాయకులు అవుతారని చెప్పడం జరిగింది. అటువంటి నక్షత్రం వేరే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా చెప్పేందుకు మనతో పాటు అమ్రావ్ కశ్యప్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు తెలంగాణ ఎన్నికల సమయంలో ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పడం జరిగింది, అందులో ఉన్న ప్రముఖుల గురించి చెప్పడం జరిగింది. ఆ ఆశ్లేష నక్షత్రం కాకుండా ఇంకా వేరే నక్షత్రాల్లో కూడా అటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారా? ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి, అట్లాంటి నక్షత్రాలు వాటి గురించి చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ నక్షత్రాలు 27 నక్షత్రాల్లోనూ 4 నక్షత్రాలు తీవ్ర నక్షత్రాలని ఉన్నాయండి. వాటిని షార్ప్ స్టార్స్ అంటారనమాట. ఆ 4 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు రిలీజియస్గా కానీ, పొలిటికల్ లీడర్స్గా కానీ, స్పోర్ట్స్మెన్గా కానీ ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తారు. రిలీజియస్ లీడర్స్ ఎక్కువగా లేదా పొలిటికల్గా ప్రైమ్ మినిస్టర్ లెవెల్గా ఉంటారనమాట. అటువంటి నక్షత్రాలు ఏమిటంటే 1 ఆరుద్ర, 2 ఆశ్లేష, 3 జ్యేష్ఠ, 4 మూల. ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన వారికి దైవబలం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పవర్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తీవ్ర నక్షత్రాలు అవడంతో వారు చేసే ఏ పనులకైనా తగిన ఫలితం వెంటనే వస్తూ ఉంటుంది. అది ఎంతకాలం వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఈ వారు వచ్చిన దశలను బట్టి, వారు ఉన్న కాలాన్ని బట్టి, వారికి ఉండే గ్రహగతులను బట్టి, లగ్నాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. కానీ వారి జీవితంలో ఏదో ఒక దశలో వారు అనుకున్నది సాధించడం మాత్రం జరుగుతుంది. ఇంకా అటువంటి ఏమైనా నక్షత్రాలు ఉన్నాయా? ఇంకా అటువంటి ప్రముఖులు ఎవరైనా ఉన్నారా వేరే నక్షత్రాల్లో? ఓకే, ఇదివరకైతే నేను క్రితంసారి ఆశ్లేష గురించి చెప్పాను. అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి ముఖ్యమైన నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖండాంతర ఖ్యాతి, జన్మాంతర ఖ్యాతి పొందుతారు. అంటే వారు చేసిన పనుల వల్ల ప్రపంచమంతా వారి పేరు వ్యాపిస్తుంది. అలాగే వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా జన్మల వరకు కూడా వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. అటువంటి వాళ్ళలో ఎవరంటే ప్రముఖులు ఆదిశంకరాచార్య గారు పుట్టిన ఆరుద్ర నక్షత్రం. ఆయన చేసిన పనులందరికీ మానవాణులంతకాలం ఆయన ఇచ్చిన స్తోత్రాలు, పూజా విధానాలు అన్నీ ఉంటాయి. అలాగే రెండో వ్యక్తి రామానుజాచార్యులు కూడా వైష్ణవ సిద్ధాంతాన్ని ఎంత ప్రబలంగా తీసుకొచ్చారో, సమతా సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సమతావాదిగా ఆయన ఎంత ప్రాముఖ్యత వహించారో అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారిది కూడా ఆరుద్ర నక్షత్రమే. అందుకోసం ఆయన కూడా జన్మాంతర ఖ్యాతి పొందటం, రాజ్యాంగ నిర్మాణం అవటం, మానవతావాదానికి ప్రతీకగా ఉండటం జరిగింది. అలాగే ఆయన విగ్రహాలు కూడా చాలా చోట్ల వెలవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ ప్రముఖ ప్రాంతం వహించటం, వాళ్ళ లగ్నాన్ని బట్టి, ఇతర గ్రహగతులను బట్టి ఉండటం, వారు జన్మాంతర ఖండాంతర ఖ్యాతి కూడా పొందడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే సోనియా గాంధీ గారిది ఆరుద్ర నక్షత్రం. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్ గారిది కూడా ఆరుద్ర నక్షత్రం అని అంటారు. అందువల్ల వారు ఎటువంటి ప్రముఖ స్థానాల్లో ఉన్నారో కూడా అందరూ చూస్తున్నారు. ఇక ఆశ్లేష నక్షత్రం గురించి ఇదివరకే చెప్పాను. ఇంకా అప్పుడు నేను కొంత చెప్పాను. కానీ ఆశ్లేష నక్షత్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉన్నారు. ఇదివరకు చెప్పాను, గాంధీ గారిది ఆశ్లేష నక్షత్రం, నెహ్రూ గారిది కూడా ఆశ్లేష నక్షత్రమే. అలాగే ఇందిరాగాంధీ గారి లగ్నం కూడా ఆశ్లేషలోనే ఉంది. అలాగే మన్మోహన్ సింగ్ గారిది కూడా ఆశ్లేష నక్షత్రం. ఈ రకంగా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన ఎక్కువ మంది కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎక్కువగా ఉన్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే తర్వాత వచ్చే జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న కూడా చాలామంది ప్రముఖులు ప్రధానమంత్రులు అయ్యారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిది జ్యేష్ఠ నక్షత్రం, అద్వానీ గారిది కూడా జ్యేష్ఠ నక్షత్రమే. సో అక్కడేం జరిగింది, అద్వానీ గారిది వాజ్పేయి గారిది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, జ్యేష్ఠ నక్షత్రం అయింది. అద్వానీ గారిది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, మేషరాశి, అశ్విని నక్షత్రం అయింది. వాళ్ళిద్దరూ సమకాలికులు అయిపోవటం వల్ల వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, అద్వానీ గారు డిప్యూటీగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడున్న మోడీ గారిది కూడా
వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం ఈయనది. ఈ అనురాధ నక్షత్రం వల్ల ఇప్పుడు ఎంత ప్రాముఖ్యంగా ఉన్నారో తెలుస్తుంది కదా. చిత్రం ఏంటంటే కర్కాటక లగ్నం, కర్కాటక రాశికి సంబంధించిన ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఈ బీజేపీ నుంచి దేశాన్ని పాలించడం జరుగుతుంది. ఇకపోతే మూడోది మూలా నక్షత్రం, 4 ఆఖరిది. ఆ మూలా నక్షత్రంలో ఎక్కువ గురువులు, అరవిందో అటువంటి వారు, దలైలామా ఇటువంటి వారు, మత గురువులు, మత ప్రవక్తలు అటువంటి వారు ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ 4 నక్షత్రాలు షార్ప్ స్టార్స్ అన్నమాట. తీవ్ర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ వారి ప్రభావం దేశాల మీద, ప్రపంచం మీద వదిలి వెళుతూ ఉంటారు. ఈ రకమైన గ్రహగతులు, ఈ నక్షత్రాలు ఉన్నవారు వారి లగ్నాలను బట్టి, రాశిని బట్టి, గ్రహగతులను బట్టి వారికి ఏ రకమైన ప్రభావం ఉంటుందో కూడా చూసుకోవచ్చు. అంటే ఆ నక్షత్రం వాళ్ళు తక్కువ మంది ఉంటారు సార్, అర్థం అంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు వాజ్పేయి గారిదిను అద్వానీ గారిది ఒకే నక్షత్రం అని, కానీ ఆయన పిఎం అయ్యాడు, ఈయన కాలేకపోయాడు. అటువంటి వాళ్ళు ఒకే నక్షత్రం, గొప్ప నక్షత్రం పుట్టినా కూడా కానీ వాళ్ళే ఎవరన్నా ఉన్నారు అట్లాగా? ఒకే నక్షత్రం అప్పుడు వారి వారి గ్రహగతులను బట్టి ఇప్పుడు అదే నక్షత్రంలో పుట్టింది. ఇప్పుడు అదే చూసుకుంటే ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన ఆయన రాహుల్ గాంధీ. ఆయన ఇప్పుడు ఎలాగైతే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి వృశ్చిక రాశిలో, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగానే ఉండిపోయాడు. కానీ ఈయన మకర లగ్నం. ఇప్పుడు వాజ్పేయి గారికి, అద్వానీ గారికి టైం గ్యాప్ లేకపోవడం వల్ల, వారిద్దరూ సమకాలికలు అయిపోవడం వల్ల ఒకరు ప్రైమ్ మినిస్టర్ గాను, ఇంకొకరు డిప్యూటీ గాను ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ గారికి సమయం ఉంది, ఈయన పూర్తికాలం అధికారం ఉంది. ఈయన అధికారం తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి యోగం వచ్చే అవకాశం ఉంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. సొంత ఇంటిని నిర్మించుకోవాలి, కుటుంబంతో సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరు కళలు కంటూ ఉంటారు. కానీ ఆ కళలు కనేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కొంతమందికి సొంత ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వదు. సొంత ఇల్లు నిర్మాణం పూర్తయినా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు, కష్టాలు పడుతుంటారు. దానికి ఇల్లు నిర్మాణం పూర్తి కాకపోవడానికి, నిర్మాణం పూర్తయినా కూడా అందులోకి వెళ్ళిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు అందరికీ ఇదే, మనిషికి కావాల్సిన రోటీ కపడా మకాన్, అవర్ మకాన్ ఇదివరకు చెప్పిందే. అందులోనే ఇదివరకు ఏంటంటే ఎక్కువగా వారి జీవిత విధానానికి, జీవనం గడిచిపోవటానికే చూసుకునేవారు. ఇప్పుడు కొంచెం స్టాండర్డ్స్ పెరిగేసరికి ప్రతి వారికి సొంత గృహం అనేది ఒక ఆశ కాదు, అదొక నీడ్. ఇప్పుడు ఇదొక అవసరం అయిపోయింది అనమాట. ప్రతి వాళ్ళకి సొంత గూడు అనేది ఒకటి ఉండాలి. దానికోసం అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సొంత ఇల్లు ఉండటానికి ఏంటంటే వారి లగ్నం ప్రకారం చతుర్థ స్థానం ఉంటుంది. ఆ చతుర్థ స్థానం వారి ఇంటిని గురించి తెలియజేస్తుంది. ఆ చతుర్థ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, చతుర్థ స్థానం ఏమైంది, ఆ చతుర్థ స్థానంపై ఏ గ్రహాల చూపులు ఉన్నాయి అనే దాన్ని బట్టి వారికి స్వగృహం వస్తుందా, రాదా, ఎప్పుడు వస్తుంది, ఎటువంటి గృహం వస్తుంది, అటువంటివి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన ఆటంకాలు ఏమిటి అనేది వారి లగ్నం ప్రకారం 8వ స్థానం, మళ్ళీ 12వ స్థానం, ఈ 3 స్థానాలని జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు వారికి స్వగృహం గురించి మనం చెప్పవచ్చు. ఈ విషయంలో చూసుకుంటే ఇదివరకు కాలంలో ఈ స్వగృహం నిర్మించుకోవటానికి 2 రకాలుగానే చూసుకునేవారు. ఇదివరకు ఏంటంటే అందరూ ఇల్లు కట్టుకోవడానికి ఒక ఊళ్ళో వారికి ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకునేవారు. దానికి గృహ ఆరంభం, గృహ ప్రవేశం ఈ 2 రకాల ముహూర్తాలే చూసుకుంటూ ఉండేవారు అన్నమాట. కానీ ఇప్పుడు ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళ టైం దగ్గర నుంచి ఇంకొక 2 స్టేజ్లు కూడా వచ్చినాయి. ఏంటంటే 1 స్థలం కొనుక్కోవటం, 2 దానికి అప్రూవల్ తీసుకోవటం, ప్లాన్ అప్రూవల్. ఈ 2 స్టేజ్లు ఇదివరకు లేవు. ఇదివరకు కాలంలో ఏంటంటే వారికి ఉన్న స్థలంలో వారు ఇల్లు కట్టుకోవడానికి ఒక ముహూర్తం చూసుకుని గృహారంభ ముహూర్తం, ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తం అనేది చూసుకునేవారు అనమాట. చూసుకుని దాని ప్రకారం వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, స్థలం కొనాలా, ఆ స్థలం కొనడానికి ఎక్కడో బేరం కుదుర్చుకున్న తర్వాత ఒక వెంచర్లోనో లేకపోతే ఎక్కడో ఉన్న స్థలంలోనో ఏదో ఒక స్థలం వారు కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్నది రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక పెద్ద వ్యవహారం.
ఒక రోజంతా వీరు రిజిస్ట్రార్ ఆఫీసులో కూర్చోవటం, అక్కడ పడిగాపులు పడటం, వీళ్ళు ఆ రోజు ఏదో మంచిదని చూసుకుని ఏదో గురువారం వచ్చింది, ఏకాదశి వచ్చింది, శుక్రవారం వచ్చింది అని చెప్పి ఆ రోజు రిజిస్ట్రేషన్కి వెళ్తూ ఉంటారు. కానీ ఆ రిజిస్ట్రేషన్ ఎన్ని గంటలకు జరిగింది అనేది కూడా అక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నమాట. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైము ఆ ఏ లగ్నంలో ఉంది, వీరి నక్షత్రం ఏంటి, వీరికి అనుకూలమైన సమయంలో జరిగిందా లేదా, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ డాక్యుమెంటేషను, ఈ సిగ్నేచర్స్ అవే జరుగుతాయి. కానీ వాటికి ఆథరైజ్డ్గా సిగ్నేచర్ చేసే రిజిస్ట్రార్ సంతకం సాయంత్రమో రాత్రికో ఎప్పుడు జరుగుద్దో ఎవరికి తెలీదు. ఆ మర్నాడు వీరికి డాక్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఆయన ఏ టైంలో ఏ సమయంలో దానికి సంతకం పెట్టాడో అది దానికి ప్రాణం అవుతుంది. వీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుని మేము మంచి రోజు వెళ్ళాము అనుకుంటే అది కుదరదు. ఆయన సంతకం పెట్టిన సమయం ప్రకారం వీరికి అది అనుకూలమా కాదా, అక్కడ ఉన్న గ్రహగతులు ఏంటి, అవి వాటి మీద ప్రభావం చూపిస్తాయి. అదొకటి. రెండో విషయం చూసుకుంటే ప్లాన్ అప్రూవల్. కొనేసారు, డాక్యుమెంట్ తీసుకున్నారు, ప్లాన్ వేయించుకుంటారు, మున్సిపల్ అథారిటీస్కి ఇస్తారు. అది కొన్ని రోజులు పట్టవచ్చు, ఒక్కోసారి కొన్ని నెలలు పట్టవచ్చు, ఒక్కోసారి వెంటనే రావచ్చు. వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ టైంలో అన్ని అప్రూవల్ తీసుకుని ఇస్తూ ఉంటారు. లేదా పెండింగ్ అప్రూవల్ కూడా కొన్ని ఇచ్చేస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా రకరకాల వ్యవహారాలు నడుస్తాయి. ఆ రకంగా ఆ ప్లాన్ ఎప్పుడు అప్రూవ్ అయింది, అది ఈ కట్టుకునే వాళ్ళకు అనుకూలమైన రోజా, అనుకూలమైన లగ్నమా, అనుకూలమైన గ్రహగతులు ఉన్నాయా లేవా, అవి రెండు కూడా ఇప్పుడు ప్రాముఖ్యం వహిస్తున్నాయి అన్నమాట. ఈ రకంగా గృహం నిర్మించుకోవాలనుకున్నప్పుడు స్థలం కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుక్కునే సమయం, తర్వాత వాటికి ప్లాన్ అప్రూవల్ అయ్యే సమయము, అవి రెండు అయిపోయిన తర్వాత వీరేం చేస్తారు, ఆ రెండిటికి టైములు చూసుకోరు, రోజులే చూసుకుంటారు. ఆ గృహారంభానికి మాత్రం మంచి పండితుడు కానీ సంప్రదించి శంకుస్థాపన ముహూర్తం పెట్టించుకుంటారు. ఆ తర్వాత ఆ నిర్మాణం కూడా చక్కగా సజావుగా సాగొచ్చు, లేదా కొన్ని ఆటంకాలు కూడా రావచ్చు. అప్పుడేం జరుగుద్ది, ఆ గృహారంభానికి కూడా ఉన్న ముహూర్తానికి 12 స్థానాల్లో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, అవి ఎటువంటి ప్రభావం చూపించినాయి అనేది కూడా అక్కడ వస్తుంది. అలాగే తర్వాత గృహప్రవేశం కూడా ముహూర్తం చూసుకునే పెట్టుకుంటారు. కానీ నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, ఏ లగ్నానికి కూడా ఏ ముహూర్తానికి కూడా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అటువంటప్పుడు వాటి ప్రభావం ఎక్కువగా ఉంటే వీరు దానికి సంబంధించిన వ్యతిరేక ఫలితాలని అనుభవించవలసి వస్తుంటుంది. దానికోసం అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుని వాటికి తగిన పరిహారాలు చేసుకుంటే వాటికి తగిన నివృత్తి చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మనం పెద్ద పెద్ద మాల్స్ చూస్తున్నాం, వెంచర్స్ చూస్తున్నాం, ఇవి కాంప్లెక్స్లు కానీ చూస్తున్నాం. చాలా అట్టహాసంగా శంకుస్థాపన చేస్తారు, పనులు కూడా చాలా చురుగ్గా జరుగుతుంటాయి. కానీ ఒక దశలో వచ్చేసరికి పనులు మాత్రం ఆగిపోతాయి. 5 సంవత్సరాలు అట్లాగే గడుస్తూ ఉంటాయి, అట్లాగే నెమ్మదిగా మందకొడిగా సాగుతుంటాయి. దానికి గల కారణాలు ఏంటి? మనం ఇంతకుముందే ఒక విషయంలో చెప్పుకున్నాము, ఇటువంటి భారీ ప్రాజెక్టులు, ఎక్కువ ఇన్వాల్వ్మెంటు, ఎక్కువ క్యాష్ ఇన్వాల్వ్మెంటు, టైం ఇన్వాల్వ్మెంటు ఉన్న ప్రాజెక్టులు చేపట్టేప్పుడు ఈ రకంగా చెప్పిన 4 ముహూర్తాలు కూడా వారు చూసుకుంటూ ఉండాలి. ఈ పెద్ద పెద్ద వెంచర్స్ వాళ్ళు చేసేప్పుడు ఏం చేస్తారంటే ముందు భూసేకరణ ఎక్కడో చూస్తారు, ఒక 50-60 ఎకరాలు ఏ రైతుల దగ్గర నుంచో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచో, లేకపోతే అసైన్డ్ ల్యాండ్సో అటువంటి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడు ఇలాగే సేమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అది ఏ టైంకి అయింది అనేది చూసుకోరు. మ్యాక్సిమం రోజు చూసుకుంటారు, తిథి చూసుకుంటారు, ఏకాదశి అటువంటి అది వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా ఇస్తారు. అదేవిధంగా జస్ట్ లైక్ హౌసింగ్ ప్లాన్ అప్రూవల్ లాగా ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా ఎప్పుడవుతుందో ఏం చేస్తారో తెలియదు. ఆ రోజు కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ రెండు అయిన తర్వాత వీరు ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ లాంచింగ్ టైంకి ఎవరో ఒక ప్రముఖ వ్యక్తినో, సినీ స్టార్నో పట్టుకొచ్చి వాళ్ళ చేత ప్రారంభోత్సవం కానీ ఓపెనింగ్ కానీ చేస్తూ ఉంటారు. కానీ ఆ వచ్చిన వ్యక్తి నక్షత్రం ఏంటి, ఆయన చేతుల మీదకే ప్రారంభింపజేస్తే అది వీరికి అనుకూలమైనదా కాదా, అది కూడా చూసుకోవాలన్నమాట. ఆయన గ్రహస్థితి ఎట్లా ఉంది, ఆయన ప్రారంభించిన పని ఆయన చేతుల మీదుగా నడుస్తుందా నడవదా, అది కూడా చూసుకోవాలి. ఇంక చివరిగా వచ్చింది గృహప్రవేశం, అలాగే మాల్ స్టార్టింగ్ అన్నమాట. ఇటువంటివి కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ వేగంగా పనులు జరగాలన్నప్పుడు లగ్నాల్లో 3 రకాలు ఉంటాయి. చర, స్థిర, దిస్వభావ లగ్నాలని ఉంటాయి అన్నమాట. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించి అది ముందుకు నడవాలంటే చరలగ్నాల్లో ప్రారంభించాలి.
ఆ తర్వాత ఒక గృహంలో మనం ప్రవేశించి స్థిరంగా ఉండాలంటే స్థిర లగ్నంలో ప్రవేశించాలి. గృహారంభం కానీ ఏదటువంటి ప్రాజెక్టుల ఆరంభం కానీ చరలగ్నంలో ప్రారంభించాలి. గృహప్రవేశము మన నివాసం ఉండేది స్థిర లగ్నంలో ఉండాలి. అప్పుడు ఆ గృహంలో మనం కొంతకాలం ఉండడం అనేది జరుగుద్ది. మనం ప్రారంభించింది చరలగ్నం అయితే ఆ పనులన్నీ కూడా చకచక నడుస్తాయి. అటువంటిప్పుడు ఈ మధ్యలో కూడా వాటికి ఏ రకమైన గ్రహగతులు ఉన్నాయి, ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి దోషాలు ఇస్తున్నాయి అనేది కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, అది రిజిస్ట్రార్ ఎప్పుడు సంతకం చేస్తాడో తెలియదు, ప్లస్ ప్లాన్ ఎప్పుడు అప్రూవ్ అవుతుందో మనకి చేతుల్లో ఉండదు. మనం టైం చూసుకుంటాం కానీ సంతకాలు పెట్టుకునేది ఆయన చేసే తెలియదు. అటువంటిప్పుడు దానికి పరిహారం ఏంటి? ఇప్పుడు ఈ పనులు కాకపోవడానికి పరిహారాలు ఏంటి? మనం చేపట్టిన గృహం కానీ, మాల్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, వెంచర్లు కానీ సఫలీకృతం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే దానికి కావాల్సిన పరిహారాలు ఏంటి? ఈ రకంగా చెప్పాను. మీకు 4 స్టేజ్లు దీనిలో ఉన్నాయని చెప్పాను. రిజిస్ట్రేషను, ప్లాన్ అప్రూవల్, శంకుస్థాపన, గృహప్రవేశం, అలాగే ఏదైనా వెంచర్ స్టార్టింగ్, ఎంట్రన్స్. ఈ 4 రోజుల్లో ఏ లగ్నంలో ఏ సమయంలో మీరు దాన్ని ప్రారంభించారో చూసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఏ గ్రహం ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో కూడా నేను చెప్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు నోట్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు గృహారంభం కానీ ఒక స్థలం కొనటం కానీ దానికి సంబంధించిన లగ్నం, ఆ లగ్నంలో మీరు ప్రారంభించిన లగ్నానికి 1వ భావంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, పిడుగులు, ఆయుధ భయం అటువంటివి జరుగుతాయి. 2వ స్థానంలో సూర్యుడు ఉంటే హాని, ఏదో ఒక బ్యాడ్ జరుగుద్ది. 3వ స్థానంలో ఉంటే శుభం, మంచి జరుగుద్ది. 4వ స్థానంలో సూర్యుడు ఉంటే లాభం, స్నేహం అటువంటివి జరుగుతాయి. 5వ స్థానంలో ఉన్నాడంటే పుత్రపీడ, సంతాన విరోధం, పుత్రహాని అటువంటివి జరుగుతాయి. 6వ స్థానంలో సూర్యుడు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. 7వ స్థానంలో ఉన్నారంటే కీర్తి నాశనం అవుతుంది, అంటే చెడ్డ పేరు, వీరేదో చేసి ఇల్లు కట్టుకున్నారు అటువంటిది వస్తుంది. అష్టమంలో 8లో సూర్యుడు ఉన్నాడంటే మాత్రం అపజయం, అది పూర్తిగా కాదు. అలాగే 9లో ఉన్నాడంటే ధర్మహాని, అధర్మ పరిస్థితులు, అధర్మ కార్యక్రమాలు చేయటం అటువంటివి జరుగుద్ది. ఇంకా 10లో ఉన్నాడంటే మాత్రం ధనవృద్ధి, 11లో ఉన్నాడంటే శుభం, 12లో ఉన్నాడంటే మాత్రం అమిత వ్యయం. ఇవి సూర్యుడిచ్చే ఫలితాలు. ఇంక చంద్రుడిచ్చే ఫలితాలు చెప్తాను. చంద్రుడు 1వ స్థానంలో ఉన్నాడంటే ధన నష్టం, 2వ స్థానంలో ఉన్నాడంటే శత్రునాశనం, ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ మీద విజయం వస్తుంది. 3వ స్థానంలో చంద్రుడు ఉంటే నైదర్ గుడ్ నార్ బ్యాడ్, మంచి చెడు లేకుండా నార్మల్గా గడిచిపోద్ది. 4వ స్థానంలో ఉంటే బుద్ధి భ్రంశం అంటుంది, సరైన ఆలోచనలు లేకపోవటం, ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అటువంటివి జరుగుద్ది. ఇంకా 5వ స్థానంలో ఉన్నాడంటే చంద్రుడు విరోధం వస్తుంది, ఎవరితోనూ విరోధం. 6లో ఉంటే కూడా కలహాలు వస్తాయి. 7లో ఉంటే రోగం వస్తుంది, ఆరోగ్య భంగం జరుగుద్ది. 8లో ఉంటే నష్టం, 9లో ఉంటే వ్యయం. 10లో ఉన్నాడు అనుకోండి కీర్తి లాభం వస్తాయి. 11లో ఉంటే లాభస్థానం, లాభం వస్తుంది. 12లో ఉంచుకుంటే కొంచెం వ్యయం ఎక్కువ వస్తుంది. ఈ రకంగా గృహకారకుడు చంద్రుడు, ఆ చంద్రుడు ఉండే ప్రదేశాలు కూడా చాలా ప్రముఖం వహిస్తాయన్నమాట. ఇక కుజుడు ఎట్లా ఉంటే జరుగుద్దో చెప్తాను. మీరు ప్రారంభించిన లగ్నంలో కుజుడు ఉన్నాడంటే మృత్యువు, అగ్నిభీతి, ఆ ఇంటికి అగ్ని ప్రమాదాలు జరగటం, అక్కడ ఎవరన్నా ఈ యాక్సిడెంట్లు అవుతుంటాయి, అయ్యో పడిపోయి కూలీలు చనిపోయారు అటువంటివి అంటుంటారు, కూలిపోయినాయి అటువంటివి జరగడం జరుగుద్ది. ఇంకా 2లో కుజుడు ఉన్నాడంటే బంధనం, అంటే దానివల్ల మీరు జైలు పాలవటం అటువంటివి జరుగుద్ది. 3లో కుజుడు ఉంటే శుభం జరుగుద్ది. 4లో కుజుడు ఉన్నాడంటే శత్రుత్వం, శత్రువులు వస్తారు, దానివల్ల ఏదో డిస్ప్యూట్ రావటం, శత్రువులు రావటం, ప్రాజెక్ట్ ఆగిపోవటం జరుగుద్ది. 5లో ఉన్నాడంటే స్త్రీ విరోధం వస్తుంది, ఆడవారితో విరోధం వస్తుంది. 6లో కుజుడు ఉంటే మాత్రం ధనధాన్య లాభం, మంచి జరుగుద్ది. 7లో ఉంటే మళ్ళీ కళత్ర విరోధం, భార్య అయితే భర్తతోటి, భర్త అయితే భార్యతోటి గొడవ వస్తుంది. అష్టమంలో కుజుడు ఉంటే భయం, రోగం అటువంటివి వస్తాయి. 9లో ఉన్న కుజుడు నష్టాలే జరుగుతాయి. ఇంక 10లో ఉన్నాడంటే మాత్రం మంచిది, కొంచెం ఆరోగ్యం భీతి వస్తుంది. 11 న్యాచురల్గా జయం, 12లో ఉంటే మాత్రం దుస్థితి. ఇవి కుజుడిచ్చే ఫలితాలు. ఇంకా బుధుడిచ్చే ఫలితాలు తెలుసుకుందాం. బుధుడు లగ్నంలో ఉన్నాడంటే మంచి జరుగుద్ది, తెలివితేటలు బాగా వస్తాయి. 2వ స్థానంలో బుధుడు ఉంటే ధనం వస్తుంది. 3లో ఉంటే పుత్రలాభం వస్తుంది. 4లో ఉంటే ధాన్య లాభం, పొలాలు పంటలు ఉన్న వాళ్ళకైతే ధాన్య లాభం వస్తుంది. 5లో ఉన్నాడంటే శుభం, రత్న లాభం అటువంటి జరుగుద్ది.
6లో ఉన్నా కూడా జయం వస్తుంది, అప్పుడప్పుడు రోగం ఆరోగ్య భంగం కూడా జరుగుద్ది. 7లో ఉన్నాడంటే వాహన సౌఖ్యం, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెహికల్ కొనుక్కోవడం జరుగుద్ది. 8లో ఉంటే మాత్రం లాభం మానహాని అంటే గౌరవం పోద్ది అన్నమాట. 9లో ఉంటే భాగ్యవృద్ధి, భాగ్యం పెరుగుద్ది. 10లో ఉన్నాడంటే శుభం జరుగుద్ది. 11లో న్యాచురల్గానే జయం, 12లో మాత్రం నష్టం. ఇవన్నీ బుధగ్రహం ఇచ్చే ఫలితాలు. ఇంకా గురుగ్రహం ఇచ్చే ఫలితాలు చెప్తాను. గురువు మీరు ప్రారంభించిన లగ్నానికి 1లో ఉంటే ధనలాభం, 2లో ఉంటే వృద్ధి, 3లో ఉంటే పుత్రప్రాప్తి, 4లో ఉంటే లాభం, 5లో ఉంటే అధికారం, 6లో ఉన్నా కూడా 4లో కూడా అధికారం రాజపూజ్యం వస్తుంది, 5లో ఉంటే శుభం మిత్రలాభం వస్తుంది, 6లో ఉంటే మాత్రం ధనవ్యయం జరుగుద్ది, 7లో ఉంటే గృహం పశులాభాలు వస్తాయి, 8లో ఉన్న విజయం వస్తుంది, 9లో ఉంటే మంచి పేరు వస్తుంది, గౌరవం పెరుగుద్ది, 10లో ఉంటే సుఖానందం వస్తుంది, 11లో ధనవృద్ధి, 12లో మాత్రం వ్యయం. ఈ రకంగా గురువు ఇచ్చే ఫలితాలు ఉంటాయి. ఇంక శుక్రుడు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం. శుక్రుడు మీరు ప్రారంభించిన లగ్నానికి లగ్నంలో ఉంటే సంతాన లాభం ఉంటుంది, 2లో ఉంటే భోగం శుభం ఉంటుంది, 3లో ఉంటే జయం, మీరు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ జయంగా వెళ్తాయి, 4లో ఉన్నారంటే పుత్రప్రాప్తి భూలాభం ఉంటాయి, 5లో శుక్రుడు ఉంటే సంతాన వృద్ధి సంతాన లాభం ఉంటుంది, 6లో శుక్రుడు ఉంటే విద్యాలాభం కొంచెం అనారోగ్యం అటువంటివి వస్తాయి, 7లో ఉంటే భూలాభం వస్తుంది, 8లో ఉంటే గౌరవం వస్తుంది కానీ బంధుద్వేషం ఉంటుంది, 9లో ఉంటే మాత్రం కీర్తి, మంచి ఇల్లు కట్టుకున్నారన్న కీర్తి వస్తుంది అన్నమాట. తర్వాత 9లో ఉంటే శుభం వస్తుంది, 10లో సంపద, 11లో మాత్రం ఈయన ఎక్కువ చేస్తాడు, వ్యసనాలు ఇస్తాడు, 12లో ఉంటే భూవ్యయం వస్తుంది. ఈ రకంగా శుక్రుడిచ్చే ఫలితాలు ఉంటాయి. ఇంకా శని ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం. లగ్నంలో మీరు ప్రారంభించిన లగ్నంలో శని ఉంటే దరిద్రం పట్టుకుంటుంది, ఆ తర్వాత 2లో ఉంటే విఘ్నం హాని జరుగుతాయి, 3లో ఉన్నాడంటే మాత్రం మంచి చేస్తాడు, ఆయువు ఇస్తాడు, 4లో ఉంటే మంచిదే లాభం ఇస్తాడు కానీ చిన్న నష్టాలు కష్టాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. అలాగే 5లో ఉండేసరికి బంధుపీడ, బంధువులు మన గురించి ఎక్కువ తిట్టుకోవటం, ఇల్లులు కట్టేసుకున్నారని కుళ్ళుకోవటం అటువంటి జరుగుతాయి అన్నమాట. అదే 6లో ఉన్నాడంటే మాత్రం శత్రు విజయం, శత్రు నాశనం జరుగుద్ది. 7లో మాత్రం శని ఉంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్లు జరగటం, అంగపీడ, ఏదో ఒక అంగానికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలటం అటువంటివి జరుగుతాయి. ఇంకా 8లో కూడా శని ఉంటే భయం, రోగం ఇటువంటివి జరుగుతాయి. 9లో ఉన్నాడంటే దూషణ, ఎదుటోళ్ళు తిట్టుకోవడం అటువంటివి జరుగుద్ది అన్నమాట. 10లో ఉన్నా కూడా శని చెడే చేస్తాడు, అపజయం వస్తుంది. 11లో ఉంటే మాత్రం పుత్రలాభం, 12లో న్యాచురల్గా నష్టం. ఇవన్నీ శని ఇచ్చే ఫలితాలు. ఇంకా రాహువు కేతువు ఇచ్చే ఫలితాలు కూడా తెలుసుకుందాం. లగ్నంలో రాహు ఉన్నాడంటే అశాంతి కలహం, 2లో ఉన్నాడంటే కొంచెం పర్వాలేదు మిక్స్, 3లో ఉంటే కీర్తి, 4లో ఉంటే లాభం, ఇంకా 5లో ఉన్నాడంటే స్త్రీ విరోధం వస్తుంది, ఆడవారితో విరోధం వస్తుంది, 6లో ఉంటే మంచిదే జయం, 7లో ఉంటే వ్యసనాలు వస్తాయి, 8లో ఉంటే అశాంతి ధన నష్టం వస్తుంది, 9లో ఉంటే గౌరవం పోద్ది, అగౌరవం వస్తుంది, 10లో అపజయం, 11లో మాత్రం పుత్రలాభం, 12లో న్యాచురల్గా నష్టం. ఇవి రాహు ఇచ్చే ఫలితాలు. ఇంకా కేతువు ఇచ్చే ఫలితాలు చూస్తాం. కేతువు కూడా 1లో ఉంటే మతిభ్రమణం, మనసు చంచల్యం అయిపోతే పిచ్చెక్కిపోతారనమాట. ఇంకా 2లో ఉంటే అశాంతి, 3లో ఉంటే లాభం, 4లో కూడా కేతువు లాభం వేస్తాడు, 5లో జ్ఞానం, అక్కడికి వెళ్ళేసరికి భక్తిభావం పెరగటం, దైవభక్తి రావటం, జ్ఞానం రావటం జరుగుద్ది. 6లో లాభం, 7లో మాత్రం కుటుంబ పీడ, కుటుంబంలో ఎవరో వారికి అనారోగ్యం చేయటం అటువంటివి జరుగుతాయి. 8లో కేతు ఉంటే నష్టం, 9లో ఉన్నాడంటే మాత్రం వ్యయం, ఖర్చు ఎక్కువ అయిపోద్ది. అలాగే 10లో కూడా వ్యయం, 11లో మాత్రం యశస్సు, మంచి కీర్తి వస్తుంది, 12లో కలవరం, మానసిక శోభ, మానసిక బాధలు ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ ఈ ముహూర్త విజ్ఞానం, ముహూర్త చంద్రిక, ముహూర్త సారస్వతం అనే గ్రంథాల్లో, సారావళి అనే గ్రంథాల్లో మన మహర్షులు ఎప్పుడో పెట్టారు. కానీ
చాలామంది ఏం చేస్తారంటే ఆ గృహప్రవేశానికి కానీ ఆరంభానికి కానీ ఇటువంటి వాటికి కానీ మంచిగా ఉన్న గ్రహాలనే చూసుకుంటారు, కానీ ఈ చెడుగా ఉన్న గ్రహాలని వారిచ్చే ఫలితాలను కూడా ఇంత డీప్గా ఇంత క్షుణ్ణంగా పరిశీలించరు. అందువల్ల ఈ ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్న విషయం మీకు చెప్పాను. ఇంతకు ముందు అయితే ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఊళ్ళో ఏ కారణం గారికి ఎవరికో చెప్పేసి వాళ్ళన్న స్థలంలో వాళ్ళు ఇల్లు స్టార్ట్ కట్టుకుంటే సరిపోయేది. వారందరూ ఒక మాట మీద కట్టుబడి మీద నిలబడి ఈ ప్రాంతం వీరిది, వీళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు కట్టుకున్నారని ఉండేవారు. అలాగే బంధువుల్లో కూడా పెద్దవానికి ఇది చిన్నవాడికి ఇది అని చెప్పి ఇట్లా ఇచ్చుకునేవారు. కానీ ఈ రోజులు అన్నీ మారిపోయి 4 స్టేజ్లు దీని మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఆ స్థల సేకరణ, స్థలం కొన్నది, ఇల్లు కొన్న సమయము, తర్వాత వచ్చేసరికి అందులో ప్లాన్ అప్రూవల్ ఆర్ ప్రాజెక్ట్ అప్రూవల్, 4వది వచ్చేసరికి దాని ఆరంభం, 4వది వచ్చేసరికి ప్రవేశం. ఇన్ని రకాల స్టేజుల్లో ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ అన్ని స్టేజుల్లో ఉన్న లగ్నాలు ఏ సమయంలో జరిగింది, అప్పుడు ఏ గ్రహాలు ఉన్నాయి అనేది దాని మీద ఈ రకమైన ప్రభావాలు చూపిస్తాయి. ఇందువల్ల చాలామంది ఇళ్ళు కట్టుకున్న కూడా అందులో ఉండలేకపోవటం, తిప్పలు పడటం, కొంతమందికి అయితే అనుకూలంగా రావటం అటువంటివి జరుగుతున్నాయి. ఎంతో శ్రమ కూర్చి ఎంతో కలలు కానీ వీళ్ళు ఇల్లు నిర్మించుకుని లోన్లు పెట్టి ఏదో రకంగా చేసుకుని ఇల్లు కట్టుకున్నప్పుడు ఇటువంటివి వచ్చినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఇటువంటివి కూడా గమనించి ముందు సరైన ముహూర్తం చూసుకుని ఏ ముహూర్తానికి కూడా లోపాలు లేకుండా ఉండదు కనుక ఆ లోపాలు సవరించుకోవటానికి తగిన పరిహారాలు చేసుకుంటే వారికి ఆ గృహం సిద్ధించి మంచి జరుగుద్ది. పోటీ పరీక్షలకు విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. పగలనక రాత్రనక కష్టపడినా కూడా కొంతమంది విజయం సాధించలేకపోతుంటారు. ఇటీవల మనం చూసాం, జేఈఈ, ఐఐటి, నీట్ వంటి పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కానీ అందులో ఎంపికయ్యే విద్యార్థులు మాత్రం కొందరే. వాళ్ళు ఎంత శ్రమించినా కూడా విజయం సాధించలేకపోతున్నారు. పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటి? ఈ విద్యా విధానం చూసుకుంటేనండి, ఇదివరకు పూర్వకాలంలో ఏంటంటే 2 రకాల విద్యలే మనిషికి అవసరమైనది. ఒకటి ఏంటంటే వేద విద్య, రెండవది వృత్తి విద్య. ఎవరికి సంబంధించిన వృత్తుల్లో వాళ్ళ విద్యని నేర్చుకునేవారు. ఈ బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు కొంతమంది వేద విద్య నేర్చుకుంటూ ఉండేవారు. మిగతా వాళ్ళకి వృత్తి అంటే ఏంటంటే వారు ఆ కుటుంబంలో ఏం చేసుకుంటున్నారు. యుద్ధాలు చేసేవాళ్ళు యుద్ధాలు నేర్చుకోవటం, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం నేర్చుకోవటం, వాణిజ్యం చేసేవాళ్ళు వాణిజ్యంలోనే చిన్నప్పటి నుంచి చూసి మెలకువలు చేసి నేర్చుకోవటం, వారు అదే దానిలో ఉండిపోవటం వల్ల దట్ వాజ్ ఎ ట్రేడ్. ఆ వృత్తే తర్వాత కాలంలో కులంగా మారిందన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది, కులం వేరు వృత్తి వేరు అయిపోయింది. ఇదివరకటి ప్రకారం కులాచారాల ప్రకారం కుల వృత్తులు అనేవి ఇప్పుడు లేవు. ఇప్పుడంతా విద్యారంగం కూడా మారింది. ఇదివరకంతే వేద విద్య, వేదాలు నేర్చుకోవటం లేదా వారికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి నేర్చుకోవటమే తప్ప లేదు. ఇప్పుడు వచ్చేసరికి మోడర్న్ టైమ్స్లోకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది, రకరకాల ఎడ్యుకేషన్స్ వచ్చినాయి. ఇందులో ఎక్కువగా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ మధ్య అందరికీ ఈ ఇంజనీరింగు, మెడిసిను, ఈ అదర్ సాఫ్ట్వేరు ఇటువంటి వాటికి ఎక్కువగా ఎంఫసిస్ వచ్చేసరికి వీటి మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చాలామందికి ఏం జరుగుతుందంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. మేనేజ్మెంట్ కోటా, వారు ఏదైనా ఖర్చు పెట్టి ఆ సీటు తెచ్చేసుకుంటారు. కొంతమందికి రిజర్వేషన్ ఉంటే వారికి వస్తుంది. మధ్యలో ఉండే ఈ మిడిల్ క్లాస్ వారికే వీరటు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టలేరు, ఇలాగని సీటు మీద ఆశలు వదులుకోలేరు. వీరికి ఈ రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ రకంగా వారు ఆ బిడ్డల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవటం, వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం, వాళ్ళని ఎక్కువ ఇంటెన్సివ్ కోచింగ్ అని ఇవన్నీ చదివించటం, అందులో కొంతమంది సక్సెస్ అవ్వటం, కొంతమంది సక్సెస్ కాలేకపోవటం, కొంతమంది ఫెయిల్ అవ్వటం, కొంతమంది ఆ ప్రాసెస్లో సాధించలేక ఆత్మహత్యలు చేసుకోవటం కూడా జరిగింది. అలాగే నాకు తెలిసిన మా ఒక మిత్రుడి పుత్రుడే ఏం చేశాడంటే ఐఐటికి ప్రిపేర్ అయ్యాడు. ఐఐటికి చాలా కష్టపడి నెగ్గాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఐఐటిలో జాయిన్ అయ్యాడు. కానీ ఒక 2 నెలలకు అతను సూసైడ్ చేసుకున్నాడు. ఏంటంటే ఐఐటిలో జాయిన్ అవ్వటం వేరు, ఆ తర్వాత ఆ స్టాండర్డ్ ప్రకారం చదవటం వేరు. అందులో నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకలా ఉంటారు, 90 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఒకలా ఉంటారు. ఆ ప్రెషరు అటువంటి వాళ్ళు తట్టుకోగలరా లేరా, దానికి సంబంధించిన వారికి ఆ జ్ఞానం అయ్యి ఉన్నాయా లేవా, అటువంటివన్నీ కూడా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వారి జాతకంలో ఏ రకమైన విద్యాయోగం ఉన్నది.
ఎంత లెవెల్లో ఉన్నది అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడున్న విద్యల్లోకి వచ్చేసరికి విద్య, ప్రాథమిక విద్య ఇటువంటి దానికి సంబంధించిన గ్రహాలు రెండు, ఒకటి బుధుడు, రెండు గురువు. గురువు ఇచ్చేది జ్ఞానం, హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్కి గురువు కారకుడు. ఉన్నది ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వటానికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటానికి, మనం చదివిందంతా గుర్తు రావడానికి కారకుడు బుధుడు. బుధుడు ఏంటంటే ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఇప్పుడు ఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ అంత స్పీడ్గా పనిచేస్తాయి. ఆ రకంగా ఎవరైనా ఈ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు వెళ్తారు, అన్నీ చదువుతారు, సబ్జెక్ట్ బాగా వస్తుంది, ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి మర్చిపోతుంటారు, అవి చెప్పలేరు. తర్వాత గుర్తు వస్తుంది, ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చాక అయ్యో నాకు ఇందాక గుర్తు రాలేదు అంటుంటారు. దానికి కారకుడు బుధుడు. ఆ తర్వాత వీరి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉన్నది, వీరికి ఎంత జ్ఞానం ఉన్నది అనేది తెలియజేసేవాడు గురుడు. వీరికి ఏ లెవెల్ కాలేజీలో వస్తుంది, నార్మల్ కాలేజా, ఒక స్టాండర్డ్ కాలేజా, లేకపోతే ఐఐటి లెవెలా అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఒకటే ఎంట్రన్సు, ఈ ఎంట్రన్స్లో ర్యాంకు, ఆ ర్యాంక్ వచ్చేదానికి ఎగ్జామ్లో పాస్ అవడానికి కారకుడేమో బుధుడైతే ర్యాంక్ ఎంత వస్తుంది అనేది తెలియజేసేవాడు గురుడు. వారి జాతకాల్లో ఈ రెండు గ్రహాల ప్రభావం ఎంత ఉంది, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఈ రకంగా ఉన్నప్పుడు ముందుగా ఉన్నది అందరికీ తెలిసిందే, విద్యలకు కారకుడు విఘ్నేశ్వరుడు, విఘ్నాల కారకుడు విఘ్నేశ్వరుడు కనుక విఘ్నేశ్వరుడి బుధగ్రహానికి అధిదేవతే విఘ్నేశ్వరుడు కనుక ఆయన అనుగ్రహం ఉండాలి. అలాగే గురుగ్రహానికి చదువులకు అధిదేవత తారాంబాదేవి, సరస్వతీదేవి. సో సరస్వతీదేవి అనుగ్రహం కూడా ఉండాలి. అటువంటి వాళ్ళకి ఈ రకమైన విద్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇటువంటి తల్లిదండ్రులు వారికి జాతకాన్ని కొంచెం పరిశీలింప చేసుకుని వారికి ఎటువంటి గ్రహగతులు ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అవి కూడా ఏ టైంలో అనుకూలంగా ఉన్నాయి, అది కూడా దశలు కూడా ముఖ్యం. ఇప్పుడు నీట్కి ఇటువంటి వాటికి కొన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్సే ఉంటాయి, కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుంది. అప్పుడు వీరికి ఆ దశ వీరికి ఆ సమయంలో వీరికి వయసులో ఉన్నప్పుడు ఆ దశ నడుస్తుందా లేదా, ఆ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా, ఒక ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి మళ్ళీ దానికి వెళ్ళొచ్చు, అది దశాకాలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సో అటువంటివి కూడా పరిశీలించుకుని అప్పుడు వారు ఆ ప్రయత్నాలు చేస్తే వీరికి బాధ ఉండదు, విద్యార్థులకి శ్రమ ఉండదు, అప్పుడు ఎటువంటి దుష్పరిమాణాలు రాకుండా వారికి కావాల్సిన ర్యాంకు వారు సాధించడం జరుగుద్ది. సో తల్లిదండ్రులు ఇటువంటి విషయాలన్నీ గమనించి దాన్ని తగినట్టుగా ప్రయత్నిస్తే ఏ బాధ ఉండదు. సరే, మనం ఇక్కడ చూసిన యూపీఎస్సి పరీక్షలు కానీ ఏపీపీఎస్సి పరీక్షలు కానీ చాలామంది రాస్తూ ఉంటారు. కొంతమంది మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తూ ఉంటారు, కొంతమంది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ రాస్తూ ఉంటారు, అయినా కూడా విజయం సాధించలేకపోరు. అయితే మొదటి అటెంప్ట్లోనే విజయం సాధించడానికి వాళ్ళ ప్రతిభ కూడా ఒక కారణం అయితే గ్రహాల ప్రభావం కూడా ఉంటుందా? గ్రహాల ప్రభావం సరిగా లేని కారణంగా కూడా వాళ్ళు విజయం కాలేకపోవడం అంటే ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ విషయంలో చూస్తే ఇందాక ఎడ్యుకేషన్ వర్క్ వచ్చేసరికి రెండు గ్రహాలే, బుధుడు గురుడు ఇద్దరే ప్రముఖ పాత్ర వహిస్తారు. కానీ ఈ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకు వచ్చేసరికి సూర్యుడు శని వీళ్ళిద్దరూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తారన్నమాట. ఎట్లాగైతే బుధ గురువులు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యే నాలెడ్జి, ఆ సబ్జెక్ట్ నాలెడ్జి ఇస్తారు, కానీ వీరికి ఏ రకమైన ఉద్యోగ అర్హత ఉన్నది, ఉద్యోగ యోగం ఉన్నది అనేది నిర్ణయించేవాళ్ళు సూర్యుడు శని. వీరికి సూర్యుడు శని అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. సూర్యుడి శక్తి ఎక్కువగా ఉండి అనుగ్రహం ఎక్కువ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్కి వెళ్ళటం అటువంటివి జరుగుద్ది. కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్స్కి రావడం జరుగుద్ది. అదే కొంచెం తక్కువ ఉంటే ఇంకా గ్రూప్ 2 అటువంటివి రావడానికి జరుగుద్ది. శనిగ్రహం అనుకూలంగా ఉంటే ఏం జరుగుద్ది అంటే ముందు లోయర్ లెవెల్ నుంచి జాయిన్ అయ్యి హయ్యర్ లెవెల్కి చివరికి తీసుకెళ్తాడు. ఈ రెండు గ్రహాల అనుకూలత చూసుకోవాలి. ఇంకా మిగతా గ్రహాలు కూడా దీనిలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ జాయిన్ అవ్వాలంటే కుజగ్రహం అనుకూలం కావాలి. సాఫ్ట్వేర్ చూడాలంటే బుధగ్రహం అనుకూలం కావాలి. ఇక ప్రొఫెసరియల్ లెవెల్ ఇటువంటి ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ కాటికి వెళ్ళాలంటే గురుగ్రహం అనుకూలంగా ఉంటే వారు పెద్ద పెద్ద సిఈఓలు అటువంటివి అవుతారు. ఇంకా ఐఆర్టీఎస్ ఉంటుంది, రెవెన్యూ ట్యాక్స్ సర్వీసెస్, దానికి బుధుడు అనుగ్రహం ఉండాలి. ఈ సూర్య శని బుధులతో పాటు బుధుడు గ్రహం అనుగ్రహం ఉంటే వారి అకౌంటెన్సీ ఇటువంటి వాటిలో ఉండి ఐఆర్టీఎస్ అటువంటికి వెళ్తారు.
ఇంకా ఈ 4 గ్రహాలతో పాటు శుక్రుడు రాహు ఈ 2 గ్రహాలు కూడా అనుకూలత ఉన్న వాళ్ళు ఫారిన్ సర్వీస్, రాయబారులు, అంబాసిడర్స్ అటువంటి వాటికి వెళతారు. అది వారు ఎగ్జామ్ రాసే టైంకి ఎట్లా ఉన్నది, వారికి ఏ టైంలో వస్తుంది, ఇది కూడా చూసుకుని వారి జాతకం ప్రకారం యోగం ఉందా, ఎటువంటి యోగం ఉంది, ఎంత స్థాయిలో ఉన్నది, వాట్ ఈస్ ద లెవెల్ కెపాసిటీ, అది కూడా పరిశీలించుకుని ఏ గ్రహాలు ఎంత ఫలితాన్ని ఇస్తున్నాయి అనేది చూసుకుని దాని ప్రకారం ప్రయత్నాలు చేసుకుంటే వారికి ఫలిస్తాయి. అందుకోసం ఆ రకంగా ప్రయత్నం చేసుకోవటం మంచిది. కొంతమంది రాదని నిరాశ చెందటం, లేదా దానిలో ఇందాక చెప్పినట్టుగా ఏమైనా ప్రయత్నాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు అన్నీ చేయటం, ఇటువంటివి చేస్తారు. అటువంటివి జరగకుండా ఉండటం కోసం ఇటువంటివి చేసుకుంటే మంచిది. దీనికి సంబంధించిన అధిదేవతలు కూడా చెప్పాను, ఏ గ్రహానికి ఎవరో వాళ్ళకి సంబంధించిన పూజలు అటువంటివి చేసుకుంటూ ఉంటే వారికి అనుకూలత వస్తుంది. సార్, ఇప్పుడు విద్యార్థుల్ని చేర్పించేటప్పుడు కానీ, లేకపోతే కాలేజీ చేర్పించేటప్పుడు కానీ, లేకపోతే పోటీ పరీక్షలకు కానీ తల్లిదండ్రులు ఎక్కువగా విద్యార్థుల ఆసక్తి ఎందులో ఉందనే చూస్తారు, వాళ్ళ ఎందులో టాలెంట్ ఉందని. అంటే ఇప్పుడు ఆసక్తితో పాటు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూసుకుని చేర్పించాలంటారా? ఆసక్తి కూడా వారికి 90% వారి గ్రహగతులను బట్టే వస్తుంది. ఆ గ్రహం ఆసక్తి, ఆ గ్రహ ప్రభావం అతని మీద లేనిదే అతనికి ఆసక్తి రాదు. కానీ ఇతనికి ఆసక్తి ఉన్నంత వరకు, ఉన్నంత మేర ఆ గ్రహం అనుకూలత ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు అందరూ, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు అందరికీ 24 గంటలు వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుతూ ఉంటారు. కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్తారు, కొంతమంది స్టేట్ లెవెల్కి వెళ్తారు, కొంతమంది నేషనల్ లెవెల్కి వెళ్తారు, కొంతమంది కెప్టెన్స్ కూడా అవుతారు. కానీ కెప్టెన్ అయినవాడు కూడా ఎంతకాలం కెప్టెన్గా ఉంటాడు కదా, కొంతకాలం ఉంటాడు. ఆ రకంగా వీరికి ఏ రకమైన ఆసక్తి వచ్చిందన్న ఆ గ్రహాల అనుకూలత ఉంటుంది. ఆసక్తి చూసుకుని ఆ గ్రహాలు ఎంత పరిణామాలు ఉన్నాయి, ఎంత ప్రభావం చూపిస్తున్నాయి, ఎంత పవర్ ఇస్తున్నాయి అనేది చూసుకుంటే ఉంటుంది. చాలామంది చెప్తారు, ఒక గ్రహం దశ నడిచేప్పుడు చాలామందికి యూత్ టీన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువగా కుజగ్రహ ప్రభావం, చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. అటువంటి వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉండటం, స్పీడ్గా ఉండటం, ఎక్కువ సాధించాలని రకరకాల ప్రయత్నాలు చేయటం ఉంటుంది. మనసు కూడా 2-3 రకాలుగా వెళ్తూ ఉంటుంది. కానీ ఆ గ్రహం ప్రభావం అయిపోయిన తర్వాత అది ఆగిపోద్ది. ఇది తెలియక వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ అవుదాం అనుకున్నాను, లేకపోతే సినిమాలకు వెళ్దాం అనుకున్నాను, లేకపోతే ఇది చేద్దాం అనుకున్నాను, అది చేద్దాం అనుకున్నాను, కానీ మమ్మల్ని ఇటు చేశారు అంటారు. అలాగా వారు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరతారు చివరికి. దానికి తగిన ప్రయత్నం ముందు చేసుకోకపోతే ఇటువంటివి ఉంటాయి. దీనికోసం తల్లిదండ్రులని వీళ్ళని అనుకోవటం అంత కరెక్ట్ కాదు. ఇంకోటి ఏం జరుగుతుందంటే, వీరికి ఏదో ఆసక్తి ఉంటుంది, కానీ తల్లిదండ్రులు ఏదో జాయిన్ చేశారు, కానీ చివరికి దానిలో వాళ్ళు సక్సెస్ అవుతారు. అది కూడా చూసుకోవాలన్నమాట. అందుకోసం ఒక్కొక్కళ్ళకి ఏం జరుగుతుంది, అంతవరకు అనుకున్నది కాదనుకుని ఇంకో దానికి వెళ్ళొచ్చు, ఇంకోటి అనుకుంటే ఇంకోటి రాపోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ చూసుకుంటున్నాం, అందరూ మెకానికల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్, సివిల్ ఎవరు చేసినా చివరికి అందరూ సాఫ్ట్వేర్లోకి వెళ్తున్నారు. మరి దానికి ఏం కారణం చెప్తారు? ఇటువంటివన్నీ ఉంటాయి. చివరికి వాళ్ళ డెస్టినీ ప్రకారం ఏది రావాలో అక్కడికే వెళ్తారు. ఈ ఆసక్తి అనేది కూడా ఆ గ్రహాల ప్రభావం వల్ల ఉంటుంది. అది చూసుకుని ప్రయత్నం చేస్తే ఆ గ్రహాలు అనుకూలం ఉన్నాయంటే అది జరుగుద్ది. లేకపోయినా వారికి ఏ రకమైన ఫలితం రావాలో అది వస్తుంది. ఓకే సార్, ఆసక్తి గురించి, గ్రహానుకూలత వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు సార్. ఇది ఆసక్తి ఒకటే కాదు, గ్రహ అనుకూలతలు ఉంటే మనం అందులో విజయాలు సాధిస్తాం. మంచి గ్రహం అనుకూలత ఉంటేనే మనకు కూడా అందులో ఆసక్తి ఉండిద్ది అనేసి అమరావు కశ్యప్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ అంశం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.